ఈ లెక్కన చూస్తే ధర్మాన ప్రసాదరావుకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్తుంది సిక్కోలు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. కాంగ్రెస్ బాగా ఉన్న రోజుల్లో ఆయన కీలకంగా చక్రం తిప్పారు. అప్పట్లో జిల్లాలో దాదాపు ఆయన శాసించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా సరే అని ఆయన పేరును మార్మోగేలా చూసుకున్నారు. అలాగే రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. తనకు రాజకీయంగా విద్య నేర్పిన ఎర్రంనాయుడుతో సహా అందరినీ కూడా రాజకీయంగా తన కనుచూపు మేరలో లేకుండా చేసుకున్నారు. అయితే అదే ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం మన్ను తిన్న పాములా పక్కకు చూస్తున్నారట. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు ఈసారి తనను పోటీ చేయవద్దని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పోటీ చేయాల్సిందే అంటూ బలవంతంగా రంగంలోకి దించారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఓటమితో ఆయన మరింత డీలా పడినట్లు చెప్తున్నారు. వాగ్ఘాటి ఉన్న నేతగా సిక్కుల ప్రాంతంలో చురుకైన నాయకుడిగా ఎదిగిన ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఇటీవల శ్రీకాకుళం వచ్చిన జగన్ను మాత్రం మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మాన ప్రసాదరావు తర్వాత యథాతథంగా ఇంటికే పరిమితమయ్యారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. 2004-9 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. మంచి వాగ్దాటి ఉంది, సబ్జెక్ట్పై కమాండ్ ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధర్మాన ప్రసాదరావును 2వ విడత మంత్రివర్గంలో జగన్ తీసుకున్నారు. ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. రెవెన్యూ శాఖలో ఇప్పుడు అనేక ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కారణం వల్లనే ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయ్యారంటున్నారు. కేసులలో తనను ఇరికిస్తారేమన్న ఆందోళన ఆయన ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. అందుకే బడ్జెట్పై అవగాహన ఉన్న ధర్మాన ప్రసాదరావు దానిపైన కూడా మాట్లాడకపోవడం ఇదే కారణమని చెప్తున్నారు. వివిధ అంశాలపై అనర్ఘనంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు మౌనంగా ఉండడానికి ఒకటి కేసులు భయం కాగా, మరొకటి తన కుమారుడికి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ను కోరినట్లు తెలిసింది.